జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మాతృదేవోభవ అని మన వేదం చెప్పింది. కానీ ఇప్పుడు వెస్ట్రన్ కాన్సెప్ట్ ఏమైందంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ కూడా తన కాళ్ళ మీద తాము నిలబడాలి. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలు అంచే వేయబడ్డారు ఈ భారతదేశంలో, మోస్ట్ రిగ్రెసివ్ కంట్రీ అని బాగా అన్పాపులర్ చేసిండ్రు, బాగా బదనం చేసిండ్రు. చాలామంది నేటి సమకాలీన సమాజం లోపల, కాంటెంపరీ సొసైటీ లోపల అనేక మంది తాగుబోతులు తమ భార్యలను, తమ కన్న తల్లిదండ్రులను హింసించడం అనేది కూడా సాధారణమైపోయింది. మహిళలపై అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి, మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇప్పుడు నేటి కాంటెంపరీ సొసైటీలో కూడా అది అత్యంత ఆవశ్యకమైన విషయం, దానిలో డౌట్ ఏమీ లేదు. సో మన గవర్నమెంట్ నుంచి 100% మనం ఏ విషయంలోనూ ఆధారపడలేము. ఆధారపడినా కూడా ప్రయోజనం లేదన్న సంగతి అందరికీ తెలుసు. గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చింది, బస్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చింది అన్నమాట. మండలాల లోపల, విలేజెస్ లోపల ఉన్నవాళ్ళు, మహిళలు ఎంతోమంది తమ దగ్గరగా ఉన్నటువంటి టౌన్, సిటీకి వెళ్ళి అనేక బిజినెస్ మోడల్ తెలుసుకోవచ్చు, టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవచ్చు, ఇంకా బిజినెస్ స్కిల్స్ తెలుసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా వేరే వేరే వృత్తి పనులు నేర్చుకోవడము, ఇలా ఎన్నో రకాల నేర్చుకోవడం ద్వారా టెక్నికల్ సపోర్ట్, టెక్నికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడం ద్వారా తమకు తాము స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎంటర్ప్రినర్స్గా మారి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యేందుకు అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. అంటే మనకి రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, మనకి ఎక్కడ సోర్సెస్ ఉన్నాయి అనేది మరి తెలుసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకొని దాని ముందుకు వెళ్ళేందుకు మనము ఆ ప్రయత్నం చేయాలి. దానికి ఫస్ట్ మనం వదిలేయాల్సింది ఏంటి? లెజినెస్, సోబరితనాన్ని వదిలేయాలి, నిరాశ నిస్పృహలను వదిలేయాలి, పిరికితనాన్ని వదిలేయాలి, కాన్ఫిడెన్స్ పెరగాలి, ధైర్యము, ఆత్మవిశ్వాసం అనేవి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలనేటువంటి పట్టుదల, పర్సివరెన్స్ అండ్ డిటర్మినేషన్ ఇవి ఉండాలి. ఇవి ఉండేది ఉంటే మహిళలు కూడా ఎంతో ముందుకు వెళ్ళవచ్చు. మ్యారీడ్ ఉమెన్ సంగతి విషయంలో పట్ల ఏంటిది? మ్యారీడ్ ఆల్రెడీ యజమాని అంటే హస్బెండ్, ఒక మహిళ హస్బెండ్, ఆయనకు మంచి బిజినెస్ లేదా మంచి జాబ్ ఉన్నది, ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్నారు, బాగా డబ్బులు సంపాదించిన డబ్బులు ఉన్నాయి, ఆమెకు డబ్బులు సంపాదించాలనే ఇంట్రెస్ట్ ఉండదు, ఉండదన్నమాట. వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అబ్బాయి అమ్మాయో. అప్పుడేంటిది మదర్స్ జాబ్ ఏంటిదంటే, అక్కడ ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ సొంతంగా ఏదో పని చేయాలి, కంపల్సరీ డబ్బులు సంపాదించాలని కాదు. ఎంపవర్మెంట్ ఏంటిదంటే కాన్ఫిడెంట్గా తమ లైఫ్ను సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం అనమాట. Success is always not determined only by the money factor. There are a lot of factors which could determine the success. Success in విజయాన్ని డిఫైన్ చేసేవి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ సమాజంలో కూడా. ఓన్లీ మనీ, ఎప్పుడు మనీనా, మనీ ఒక్కటే కాదు కదా. సో మదర్స్ జాబ్ ఈజ్ టు మేక్ హర్ చిల్డ్రన్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్స్. తన కొడుకు బిడ్డ లైఫ్ సక్సెస్ అయితే తల్లి సక్సెస్ అయినట్ట కదా. తమ కొడుకు తమ బిడ్డ జీవితంలో బాగా పైకి వచ్చారు, బాగా సక్సెస్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారంటే అది తల్లిగా సక్సెస్ అయినట్టేనా కదా, పేరెంట్స్గా సక్సెస్ అయినట్ట కదా. ఒక విద్యార్థి బాగా విద్యలో రాణిస్తే టీచర్ సక్సెస్ అయినట్లా కదా. అలాగే అనమాట. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కూడా డిఫరెంట్ అచీవ్మెంట్స్ అనేవి మనకి సక్సెస్ని డిటర్మైన్ చేస్తాయా లేవా. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇది చాలా విషయాలు మనకు తెలిసినవి ఉంటాయి, మనం నోటీస్ చేయమన్నమాట. ఎందుకంటే మన బిజీ లైఫ్లో కూడా, డే టు డే లైఫ్లో కూడా మనం ఎప్పుడు అబ్సెంట్ మైండెడ్గా ఉంటాం కాబట్టి, ఎప్పుడు మెకానికల్ లైఫ్ను రోబోట్స్ లాగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆల్ ద టైమ్ యూ ఆర్ సింప్లీ డ్రాగ్డ్ బై ద సిచ్యువేషన్స్. ఎప్పుడు మన సిచ్యువేషన్స్కి మనం రియాక్ట్ అవుతూ పోతూనే ఉంటాం కాబట్టి మన మైండ్ ఎప్పుడు ఎమోషన్స్ లోపల, బర్డెన్స్ లోపల, వరీస్ లోపల, టెన్షన్స్ లోపల, యాంగ్జైటీస్ లోపల కొట్టుకుపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉండదు మైండ్. అందువల్లనే మనము చాలా విషయాలు, మనకు తెలిసిన విషయాలు కూడా మనం మర్చిపోతూ ఉంటాము, తెలిసిన విషయాలు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతాము, లైఫ్లో మనం పాటించలేకపోతాము. అందువల్ల మనము లైఫ్లో కూడా అనేక బాధలు పడి జీవితాన్ని విజయవంతంగా
హ్యాపీగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయడం మనకు సాధ్యం అవ్వడం లేదు సమాజం లోపల, నేటి సమాజం లోపల. ఎంపవర్మెంట్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్తో పాటు కాన్ఫిడెంట్గా జీవించడము, ధైర్యంగా జీవించడము, లైఫ్ సిచ్యువేషన్స్ జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి డే టు డే లైఫ్ లోపల మనకు ఎదురవుతున్న పరిస్థితులను సక్సెస్ఫుల్గా డీల్ చేసి యాంగ్జైటీస్ టెన్షన్స్ లోను కాకుండా, డిప్రెషన్స్ లోను కాకుండా ధైర్యంగా స్థైర్యంగా మనం పరిస్థితులను ఎదుర్కొని కష్టమైన ప్రాబ్లమ్స్ అధిగమించి ముందుకు వెళ్ళడాన్ని సక్సెస్ అంటారండి. ఎసెన్షియల్లీ ఇవన్నీ ఫిజికల్గా ఎన్నెన్ని తీసుకో, లాస్ట్కు మళ్ళీ బేసిక్ ఏంటంటే ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ అనేది అదే బేసిస్. అది పక్క పెట్టేది ఉంటే నువ్వు నీకు అంతా కూడా నీకు సర్ఫేస్ లెవెల్ బట్ట నువ్వు ఎక్కడ పోయినా మళ్ళీ ఎక్కడ పోయినా కూడా నీకు అది అది అసంపూర్ణం అనమాట. అది ఇట్ కెనాట్ బి కంప్లీట్. అది ఏది కూడా సమగ్రమైనది, సంపూర్ణమైనది కాదు ఈ ప్రపంచం అనమాట. మనిషి ఎందుకు ఎంపవర్మెంట్ కావాలి అని కోరుకుంటాడు, మనిషికి డబ్బు ఎందుకు కావాలి, మనిషికి రిలేషన్షిప్స్ ఎందుకు కావాలి, మనిషికి ఫ్యామిలీ ఎందుకు కావాలి, మనిషి సంబంధాలు ఎందుకు కోరుకుంటాడు, లైఫ్ పార్ట్నర్ ఎందుకు కోరుకుంటాడు, తన జీవితాన్ని ఇంకా ఆనందంగా మయం చేసుకోవాలని, ఇంకా సంతోషం పొందాలని, ఇంకా తనకున్న సరిపోదు, ఇంకా గొప్ప ఆనందాన్ని పొందాలి, గొప్ప సంతోషాన్ని పొందాలని కదా ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. ఒక జంతువు కూడా అలాగే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే జంతువు ఆశలు తక్కువ ఉంటాయి, మనిషికి ఆశలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కోట్ల ఆశలు ఉంటాయి అన్నమాట, లక్షల కోట్లు అనమాట. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక వస్తూనే ఉంటుందా లేదా? దీని కారణం ఏంటిదంటే మనిషికి ఇంకా ఇంకా సంతోషాన్ని పొందాలనే కోరిక బాగా ఉండడం అన్నమాట. ఇది సహజం, మనిషికి సహజమైన లక్షణం. ఇది ఈ ఆలోచన ఎందుకు వస్తుంది, ఇటువంటి ఫీలింగ్ మనిషికి ఎందుకు డెవలప్ అవుతుంది అంటే తన నిజమైన స్థితి ఇది కాదు అని మనసుకు తెలుసు. తన నిజమైన స్థితి ఏంటిది? ఈ విశ్వమంతటా వ్యాపించినటువంటి శక్తిని నేను, ఆ శక్తిలో భాగానే నేను, ఆ పరమేశ్వరుల్లో దేవుడిలో భాగానే నేను. సూర్యుడి నుంచి సూర్యకిరణం ఎలాగ వేరు కాదో నేను కూడా పరమేశ్వరుడే సూర్యులోని కిరణాన్ని, నేను కూడా వేరు కాదు అనే సత్యం తెలుసుకునేంత వరకు సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన సాటిస్ఫాక్షను, సంతృప్తి, సంతోషము, ఆనందము, తృప్తి, శాంతి మనిషికి కలగదు. అందుకనే ఇది విషయం తెలియదు కదా. తెలియక వాడు ఇంకా కోటి రూపాయలు సంపాదిస్తే, ఇంకా 10 కోట్లు సంపాదిస్తే, ఇంకా 50 కోట్లు సంపాదిస్తే, ఇంకో పెద్ద బిల్డింగ్ ఉంటే, ఇంకా ఎక్స్పెన్సివ్ కారు కొంటే, ఇంకా చాలా అందమైనటువంటి పార్ట్నరు, లేదా ఇంకా పిల్లలు ఇంకా బాగా కూడబెట్టి, పిల్లలు ఇంకా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, రాజకీయాలలో పోతే, అధికారం సంపాదిస్తే, లేదా జనాన్ని పీడిస్తే, లేదా జనాన్ని చంపితే, టెర్రరిస్ట్గా మారి చంపితే ఆనందం వస్తుందేమో, బాగా మందు తాగితే ఆనందం వస్తుందేమో అని, మనుషులను పీడిస్తే ఆనందం వస్తుందేమో, మనుషులు వేరే వాళ్ళ లాక్కుంటే, ఆక్రమించుకుంటే, అధికారాన్ని పొందితే, స్టేటస్ పొందితే, ఒక రాజకీయ అధికారం సంపాదిస్తే ఆనందం వస్తుందేమని రకరకాల జీవితం అంతా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఎన్ని సాధించినా సంతృప్తి, శాంతి అనేది మనిషికి కలగదు. ఎందుకు కలగదు అంటే నిజమైన శాంతి, ఆనందం అనేది సెల్ఫ్ రియలైజేషన్ లోపల కాస్మిక్ కాన్షియస్నెస్ను రీచ్ అయినప్పుడు మాత్రమే కలుగుతుంది అనమాట. మరి ఇక్కడ మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నప్పుడు వారి విషయంలోనైనా, జెంట్స్ విషయంలోనైనా, లేడీస్ విషయంలోనైనా కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వడానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, అట్ ద సేమ్ టైం ఇప్పుడు సిటీలో ఉమెన్ అయినా, గ్రామాల్లోని మహిళలైనా తమకు ఉన్న అవకాశాలు ఏంటిది ఫస్ట్ తెలుసుకోవాలి. మాకు ఎంత టైం ఖాళీ ఉన్నది, ఆ టైంలో పట్ల తాము ఏం పని చేసి డబ్బు సంపాదించవచ్చు, లేకపోతే డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు నాకు, పిల్లలకు మంచిగా ఎలా తీర్చిదిద్దాలా. మీరు మ్యూజిక్ నేర్చుకున్నారు అనుకోండి, మీ పిల్లలకు మీరే సొంతంగా పాటలు నేర్పించగలరు, మ్యూజిక్ నేర్పించగలరు. మీకు డ్యాన్స్ వచ్చాడు అనుకోండి, మీరే మీ పిల్లలకు డ్యాన్స్ నేర్పించగలరు. మీకు మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉంది, మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించగలరు. చుట్టూ కాలనీలో 10 మంది పిల్లలు ఉంటారు కదా, మీ ఇంటి వాళ్ళతో పాటు మీ పక్క వాళ్ళ ఎవరో పిల్లలు ఉంటారు కదా, 10 మంది పోగు చేసుకొని వాళ్ళ మ్యూజిక్, డ్యాన్సు, వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం ద్వారా ఒక పార్ట్ టైం జాబ్ లాగా కూడా అవుతుంది. అది సమ్ పాకెట్ మనీ కూడా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లైఫ్లో కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక టైంను యూటిలైజ్ చేసుకొని ఇంకా 10 మంది పిల్లలకు మీరు దానికి చెప్పగలిగారు, 10 మంది పిల్లలను మీరు లైఫ్లో ముందుకు తీసుకెళ్ళగలరు. వాళ్ళకు ఒక 10 కొత్త ఆర్ట్లు, వాళ్ళకి మ్యూజిక్ నేర్పించగలరు, డ్యాన్స్ నేర్పించగలరు, వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేయగలిగారు. దట్ ఈజ్ సక్సెస్ అన్నమాట. ఎంపవర్మెంట్ అంటే ఏంటిది? యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు
హెల్ప్ అదర్స్ టు మూవ్ ఆన్ ద రైట్ ట్రాక్. మీరు జీవిత ప్రయాణంలో ముందుకు సాగుతూ ఇంకో చేతి పట్టుకొని ఇంకో నలుగురిని, ఇంకో ఇద్దరినో ముగ్గురినో నలుగురినో మీరు ముందుకు తీసుకువెళ్ళగలగాలి. చేయి పట్టుకొని వాళ్ళు ముందుకు నడిపించగలగాలి. తెలియని వాళ్ళకు, బలహీనులకు మీరు 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 చేయి పట్టుకొని ముందుకు నడిపించగలగాలి. అది సక్సెస్ అండి. దాన్ని ఎంపవర్మెంట్ అంటారనమాట. మన భారతీయ సంస్కృతిలో పట ఒక మహిళ మాతృమూర్తిగా తన పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ది, ఒక ఛత్రపతి శివాజీని, ఒక సుభాష్ చంద్రబోస్ను, ఒక రామచంద్రుణ్ణి, ఒక శ్రీకృష్ణ పరమాత్మను, యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను తయారు చేసింది. కౌసల్య దశరథులు రామచంద్రుని తయారు చేశారు. అటువంటి గొప్ప అవతార పురుషులు, దేవుడేమో వీళ్ళు అనేంత గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్ది పిల్లలను దేశానికే మేలు చేయగలిగేంత గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దడము తల్లి యొక్క కర్తవ్యం అండి. ఒక మదర్గా సక్సెస్ అయితే అంతకన్నా మించిన ఎంపవర్మెంట్, అంతకన్నా సక్సెస్ ఇంకేం లేదు. ఒక మహిళ ఒక మాతృమూర్తి సక్సెస్ ఏంటి తెలుసా? టు మేక్ హర్ చిల్డ్రన్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. దేశంలో, సమాజంలో కూడా బెస్ట్ పిల్లలు గొప్ప స్థానం సంపాదించి 10 మందికి ఉపయోగపడేలాగా పేరు తెచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకొని 10 మందికి సహాయం చేయగలిగేంత స్థితిలో మీ పిల్లలు ఉంటే అది గొప్ప సక్సెస్ అనమాట. దట్ ఈజ్ రియల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. విలేజ్లో ఉన్న వాళ్ళు సిటీకి వచ్చి మ్యూజిక్ నేర్చుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడము, కంప్యూటర్ నేర్చుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడము, పార్ట్ టైం జాబ్స్ నేర్చుకోవడము, బిజినెస్ మోడల్స్ తెలుసుకొని ఒక 10 మంది 20 మంది కాలనీలో పడ ఒక విలేజ్లో గ్రామం నుంచి వచ్చారు, ఒక బిజినెస్ తెలుసుకున్నారు. ఒక 10 మంది 20 మందిని 50 మందిని పోగు చేసుకొని తయారు చేసుకొని దానికి ఎంత బిజినెస్కు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక 50 మంది గ్రూప్ తయారు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉండేది ఉంటే బ్యాంకులో ఇస్తుంది కదా గవర్నమెంట్, సర్పంచ్ పట్టుకునేది ఉంటే, గ్రామాధికారిని పట్టుకునేది ఉంటే, చేసుకునేది ఉంటే, పార్టీ వాళ్ళు పట్టుకునేది ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారా లేదా? బ్యాంకులో తీసుకొని దాంతో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ సంపాదించి ఇంకొక 50 మంది సొంతంగా తమ 50 మంది మహిళలు మీరు ముందుకు పోతారు. ఇంకో 50 మంది మహిళలు మీతో పాటు ముందుకు నడిపించగలుగుతారు. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ చేయగలుగుతారు. ఆర్థికంగా సొంతంగా తమకు తాము కాళ్ళ మీద నిలబడేలాగా, స్వావలంబన, సెల్ఫ్ రిలయబుల్ అయ్యేలాగా, సెల్ఫ్ ఇండిపెండెంట్ లాగా, డిపెండెన్సీ నుంచి పోయి ఇండిపెండెన్సీ, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా అయ్యేలాగా మీరు చేయవచ్చు. వే దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉందన్నమాట. మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకొని అది విధంగా చేయాలి. ఇంకా భారతదేశంలో పట, అమెరికాలో పట మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అది ఎడ్యుకేషన్, విద్య గురించి అది సపరేట్గా ఒక పెద్ద టాపిక్. అది 20 మంది 30 మంది 40 మంది తోకి ఒక స్కూల్ ఉంటుంది అమెరికాలో పట. పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి, పెద్ద స్కూల్స్ ఉంటాయి, 1000 మంది 2000 మంది పిల్లలతో పెద్ద స్కూల్స్ కూడా ఉంటాయి. దీన్ని హోమ్ స్కూల్స్ అంటారు వీటిని. అంటే ట్యూషన్ లాగా, మా దగ్గర ట్యూషన్లు అంటారు చూడు, అటువంటి టైం అనమాట. 40 మంది 30 మంది 50 మంది పిల్లలకు 20 మంది పిల్లలకు కూడా ఒక స్కూల్ ఉంటుంది అనమాట. దానిలో వాళ్ళకి కావాల్సిన బేసిక్ మ్యాథమెటిక్స్, సైన్సెస్, లాంగ్వేజ్ స్కిల్స్ ఇవి నేర్పించి డైరెక్ట్గా 10th క్లాస్కు స్కూల్ పంపించారు వాళ్ళు. ఇటుగానే పిల్లలు ఎక్కువసేపు ఆడుకుంటారు అనమాట. రోజు 2 గంటలు చదివిస్తారు. వారంలో 4 రోజులు 5 రోజులు చదువుకుంటారు అనమాట. సెలవు ఉన్న రోజు ఆ రోజు ఇంకో గంట ఎక్కువసేపు చదువుకుంటారు. పేరెంట్స్ హెల్ప్ చేస్తారు. పేరెంట్స్కి టైం, ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ట్యూషన్ పంపిస్తారు, హోమ్ స్కూల్ పంపిస్తారు. అమెరికాలో కూడా హోమ్ స్కూల్ పిల్లలు 90% అబవ్ ర్యాంక్స్ కొడతారు. అమెరికాలో మెడికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సైన్సెస్లో పడ నాసాలో సైంటిస్టులుగా కూడా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూళ్ళలో మేనేజ్మెంట్లో పడ ప్రతి ఫీల్డ్లో హోమ్ స్కూల్ పిల్లలే టాప్ ర్యాంక్స్లో ఉంటున్నారనమాట. ఈ కాన్సెప్టు అమెరికాలో వచ్చి 25 సంవత్సరాలు దాటిపోయింది. అంటే దాదాపు నియర్లీ 30 years అనుకోండి. మన దగ్గర ఇంకా రాలే. ట్యూషన్లు ఉన్నాయి. ప్రతి గల్లీకి ట్యూషన్లు ఉంటాయి. అలా ఎట్లా స్కూల్ ఎంత చెత్త ఉంటాయో ట్యూషన్లు కూడా అంత చెత్తగా ఉంటాయనే సంగతి మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. ఇటువంటి హోమ్ స్కూల్స్ను మనము ఎంకరేజ్ చేయాలి. అంతేకాదు ఇక్కడ పిల్లలకి చదువుతో పాటు సెలవులు బాగా వస్తాయి. పిల్లలకి ఎక్కువ ఆడుకునేందుకు అవకాశం ఇవ్వాలండి. ఇప్పుడు మార్నింగ్ పోయి పొద్దున్న 8 గంటలకు పోయి సాయంత్రం 7 గంటలకు వచ్చిన కలిసిపోయి మళ్ళీ వాడు హోంవర్క్, వాడు 7 కేజీలు ఉంటాడు, వాడికి 10 కేజీల బ్యాగ్ ఉంటుంది, పుస్తకాల బ్యాగ్ ఉంటుంది. గాడిద బరువు ఉంటుంది వాడికి పుస్తకం బ్యాగ్.
ఇట్లా ఉండదు వెస్ట్ లోపల, అమెరికా లోపల. తర్వాత తక్కువ సిలబస్, తక్కువ పుస్తకాలు అనమాట. పిల్లలు హింసిస్తాను ఇప్పుడు స్కూళ్ళలో. అలా కాకూడదు. 20 రూపాయలు వాళ్ళకు మళ్ళా ఇంటి దగ్గరనే పిల్లలకు మంచిగా చదువు, మ్యాథ్స్, సైన్సు, ఇంగ్లీషు భాష, లాంగ్వేజ్, మాతృభాష నేర్పించి దానిలోనే వాళ్ళకు రామాయణము, మహాభారతము, ఛత్రపతి శివాజీ స్టోరీస్, సుభాష్ చంద్రబోస్ ఎలా త్యాగం చేశాడో దేశ స్వాతంత్రం కోసం, అటువంటి మంచి మంచి విలువలు, మంచి మంచి గొప్ప వాళ్ళ కథలు నేర్పించి ఆ విధంగా వాళ్ళ ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి వాళ్ళను గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలి. ఇది మదర్స్ యొక్క జాబ్. దీన్ని రియల్ ఎంపవర్మెంట్ అంటారు. ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే పిల్లల బాధ్యత. స్కూల్లో పంతులు, కాలేజీలో లెక్చరర్లు చెయ్యరు. వాళ్ళకే తెలియదు, వాళ్ళు చేయరు. టైం కూడా వాళ్ళకు ఉండదు, చేయాలనుకున్న చేయలేరు. అది పాసిబుల్ కూడా కాదు. కాలేజీలో 50 మంది ఉంటారు, క్లాసులో 50 మంది వాడు ఏం పట్టించుకుంటాడు? గేమ్ టైం సరిపోతుంది వానికి. కాబట్టి చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ప్యూర్లీ పేరెంట్స్ జాబ్. ప్లీజ్ రిమెంబర్ దట్ ఈస్ రియల్ ఎంపవర్మెంట్. ప్లీజ్ share and subscribe, pass on to as many people as possible. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.